ఆరుకాలం కష్టపడి పంటలు పండించే రైతన్నలను ఆదుకోవాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై చిన్న చూపుతో నిర్లక్ష్య ధోరణి అవలంబించడం చాలా దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి రామచంద్రుడు, సిఐటియు మండల కార్యదర్శి చిన్న రహమాన్, జిల్లా నాయకులు శివరాం, రామాంజనేయులు, నక్కి శ్రీకాంత్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బారాయుడు అన్నారు. జలదుర్గం గ్రామానికి చెందిన 15 కుటుంబాలు సిపిఎం పార్టీ అనుబంధ ప్రజా సంఘాల్లో చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు పద్మశాలి శ్రీనివాసులు అధ్యక్షత జరిగింది. ముందుగా జెండాను సిఐటియు ప్యాపిల్ మండల కార్యదర్శి చిన్న రహమాన్ ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి రామచంద్రుడు, సిఐటియు మండల కార్యదర్శి చిన్న రహమాన్, జిల్లా నాయకులు శివరాం, రామాంజనేయులు, నక్కి శ్రీకాంత్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బారాయుడు మాట్లాడుతూ తుఫాను వల్ల నంద్యాల జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంట చేతికొచ్చిన దశలో తీవ్రంగా పంట దెబ్బని రైతాంగం తీవ్రంగా నష్టపోయారని, దెబ్బతిన్న పంటలను ప్రభుత్వం ప్రకటించడంలో ప్యాపిలి, డోన్ మండలాల్లోని గ్రామాల్లో అత్యధికంగా నష్టపోయిన పంటలను కూడా పరిగణలోకి తీసుకోవాలని వారు కోరారు. కరువు వరదలు వచ్చి పంట నష్టం జరిగితే ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఉండాలి, పంటల బీమా పథకాలు ఉండాలి. వీటన్నిటిని అమలు చేయాల్సినటువంటిది బాధ్యత ఎవరిది? మనం ఓట్లేసి గెలిపించినటువంటి ప్రభుత్వాలు. మళ్ళీ ఇవన్నీ ఈరోజు సక్రమంగా అమలు జరుపుతున్నాయంటే, ఈరోజు డోన్కి వెళ్తే లేదా ప్యాపిలీకి వెళ్తే అంగట్లో వాడు ఏ రేటు చెప్తే ఆ రేటు విత్తనాలు కొంటున్నాం. మందు బస్తాలు కానీ నీళ్ళ మందులు కానీ సౌకర్యం వాడు ఏ రేటు చెప్తే ఆ రేటు కొంటున్నటువంటి పరిస్థితి. కానీ పొద్దస్తమనం కష్టపడి పెట్టుబడి పెట్టేటువంటి డబ్బులన్నీ ఈరోజు అయ్యా మేము ఇంత పెట్టుబడిగా పెట్టాం, మేము ఇంత కష్టం చేసాం, ఈ కష్టానికి తగ్గట్టు మేము పండించినటువంటి పంటకు మేము పెట్టుబడి పైన నష్టం రాకుండా లాభం ఉండే పద్ధతిలో ధరలు నిర్ణయించుకున్నటువంటి హక్కు మాకు కల్పించండి అని చెప్పేసి ప్రభుత్వాలు అడుగుతుంటే ఏ ప్రభుత్వాలు కూడా ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే పరిస్థితి లేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనేది రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఏకం చేస్తూ ఈ రైతులు బాగుపడాలంటే అన్ని సీజన్లో కూడా ఈ సీజన్ ఆ సీజన్ కాకుండా ఎల్లవేళలా రైతాంగానికి అవసరమైనటువంటి అన్ని రకాల విత్తనాలను ప్రభుత్వమే మన గ్రామాల్లో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి, రైతు భరోసా కేంద్రాలని మనం అంటున్నాం. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు సేవా కేంద్రాలు పెట్టారు. రైతు సేవా కేంద్రాల నాణ్యమైనటువంటి మనకు అన్ని రకాల మొక్కజొన్న విత్తనాలు కానీ లేకపోతే జొన్నలు కానీ వరి కానీ ఇతరత్ర మన ఏరియా ఏదైతే పంటలు పండుతాయో ఆ రకమైనటువంటి విత్తనాలు ప్రభుత్వం సరఫరా చేసిందంటే మనం ఏదో నకిలీ విత్తనాల బారిన పడి నష్టపోకుండా ఉంటాం కదా. కానీ ఏ ప్రభుత్వం కూడా ఎన్నికల కంటే ముందు మనల్ని ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మేము రైతుల అభివృద్ధి చేస్తాం, రైతులకు అవసరమైనటువంటి విత్తనాలు ఇస్తాం, ఎరువులు ఇస్తాం, గిట్టుబాటు ధరలు కల్పిస్తామని చెప్పి మాయమాటలు అయితే చెప్తాయి. తీరా అవసరం తీరిన తర్వాత ఈ మాటలలో మర్చిపోతారు. రైతులు ఏ రకంగా ఉన్నారని చెప్పి పలకరించడానికి రాదు. ఒక చిన్న ఉదాహరణ, నిన్న మన నంద్యాల జిల్లా కలెక్టర్ గారు ప్రకటించారు. ఏమని ప్రకటన అంటే, ఈ జిల్లాలో 27 మండలాల్లో 244 గ్రామాల్లో 65,000 హెక్టార్లలో వ్యవసాయం చేసిన పంటలు వేస్తే వరి, మొక్కజొన్న, మినుములు ఈ రాష్ట్ర అభివృద్ధి కోరుకునేటువంటి వాళ్ళగా ఈ రాష్ట్రంలో పంటలు పండించేటువంటి ప్రతి రైతుకు రైతాంగానికి అవసరమైనటువంటి అన్ని రకాల విత్తనాలను సీజన్లో కరెక్ట్ టైంలో మీ రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం సబ్సిడీ రేటుకు, మాకేం ఉచితంగా ఇవ్వని కూడా అడగలేదు, సబ్సిడీ రేటుకు ప్రభుత్వం సక్రమంగా అందించండి. విత్తనం మంచిదైతే పంట మంచిదవుతుంది. కాబట్టి నాణ్యమైనటువంటి విత్తనాలను మీ ప్రభుత్వాలు అందించండి అని చెప్పేసి రైతుల తరఫున అడుగుతున్నాం. అంతేకాదు, విత్తనాలు వేసిన తర్వాత ఈరోజు మనం పరిపాలిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడే కానీ ఎరువులకు కొరత లేదని చెబుతున్నారు. కానీ బడ్జెట్ కేటాయించినప్పుడు ఎరువులకు కావాల్సినటువంటి బడ్జెట్ కేటాయించలేదు. ఈ సంవత్సరం 267 రూపాయలకు అందాల్సినటువంటి యూరియా బస్తా 500-600 రూపాయలు పెట్టి కొన్నట్టు పరిస్థితి. నిజమేనా కాదా? కొన్నారా మీరు కూడా? రేటుకు యూరియా వేస్తామంటే దొరకనటువంటి పరిస్థితి. అంటే ఒక యూరియానే కాదు, మనం వాడేటటువంటి 20-20-0-13 కానీ 13-0-45 కానీ డిఏపి కానీ మనం వాడేటువంటి అన్ని ఎరువుల ధరలు ఏమో ఆకాశాన్ని అంటుతున్నాయి. మన పంటలకు మాత్రం రేటు పెరగలేదు. ఒకవైపు సకాలంలో విత్తనాలు ఇవ్వరు, సకాలంలో ఎరువులు ఇవ్వరు. అయ్యా బాబు, మీరు ఈ రెండు ఇవ్వకపోయినా మా ఇళ్లలో ఉన్నటువంటి ఆడోళ్ళ బంగారు తాకట్టు పెట్టినాం, లేదంటే మా పొలాలు తాకట్టు పెట్టాం, లేదా మా ఇల్లు తాకట్టు పెట్టాం, అధిక వడ్డీకి అప్పులు తీసుకొచ్చుకొని ఈరోజు వ్యవసాయం చేస్తున్నాం. కనీసం మేము పండించుకునే పంట కన్నా
మాకు మద్దతు ధరలో కల్పించండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే వీటి గురించి పట్టించుకునే పరిస్థితి ఈ ప్రభుత్వాలు లేవు. అందుకే రైతులుగా మనం ఐక్యం కావాలా. మనం పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు లేకపోవడం వల్ల మన గ్రామంలో మద్దతు దళారీలు ఉంటారు. మద్దతు దళారీలు వచ్చేది మన రైతుల అవసరాలు దృష్టిలో పెట్టుకొని తక్కువ ధర కొనుక్కొని వాళ్ళు ఈరోజు మార్కెట్ యార్డుల్లో నిల్వ ఉంచుకొని రాజకీయ నాయకులు పట్టుకొని మళ్ళీ మన పాస్ పుస్తకాలు జిరాక్స్లు ఇప్పించుకుపోయి గవర్నమెంట్ మద్దతు ధరకు వాళ్ళు అమ్ముకొని వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప నిజంగా మన రైతులు బాగుపడలేదు. అంటే ఈ ప్రభుత్వాలు మధ్య దళారులు బాగుపరచడం కోసం పనిచేస్తున్నాయా, మన రైతులు బాగుపరచడం కోసం పనిచేస్తున్నాయా? ఆలోచించండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ నంద్యాల జిల్లాలో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో రైతు సంఘం నాయకులుగా మొత్తం అన్ని గ్రామాల్లో పర్యటించి రైతాంగ సమస్య తెలుసుకొని మీకున్నటువంటి రాజకీయాలతో మాకు సంబంధం లేకుండా మనమందరం కుల మతాలకు అతీతంగా మన రైతాంగం పండించుకునేటువంటి అన్ని రకాల పంటలకు మద్దతు ధరలు సాధించేందుకు మనమందరం ఐక్యంగా పోరాడదామని చెప్పేసి ఆహ్వానించడం కోసం మిమ్మల్ని అందరినీ కూడా రైతు సంఘాల్లోకి రామని చెప్పేసి పిలిచడం కోసం మేము ఈ గ్రామానికి వచ్చాం. కాబట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు రైతు సోదరులారా ఆలోచించండి. మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మా అభివృద్ధి కాదు, మన గ్రామంలో అభివృద్ధి కావాలంటే మన రైతుల అభివృద్ధి కావాలి. మన గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లో పంటలు పండించేటువంటి ఏ రైతైనా ఈరోజు అన్యాయంగా అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోకుండా ఆగాలంటే మనం అందరం కూడా రాజకీయాలకు అతీతంగా సంఘాలు ఏర్పాటు చేసుకోవాలా. ఈ సంఘాల ద్వారా మనం మన హక్కుల కోసం పోరాడాలా. ఆ రకంగా పోరాడితేనే మన రైతుల జీవితాల్లో మెరుగైనటువంటి జీవితం వస్తుంది. మనం ఆత్మహత్యలు చేసుకోకుండా మనం కూడా బతకడానికి సరైనటువంటి వసతులు కల్పించడం అవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఎలాగో చేయవు. ఈ ప్రభుత్వాలు మెడలు వచ్చి మనం చేపించుకోవాలంటే ఖచ్చితంగా మనం ఐకమత్యం ఒకటే మార్గం. ఈ ఐకమత్యం రావాలి అంటే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మీరందరూ కూడా ఈ గ్రామంలో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కమిటీని ఒకటి ఏర్పాటు చేస్తాం. ఈ సంఘం కమిటీలో మీరందరూ కూడా చేరడానికి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మీకందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కమిటీ తరఫున అభినందనలతో సెలవు తీసుకుంటాం.